డొక్కా మాణిక్య వరప్రసాద్కు వయసు పెరిగిందే కానీ బుద్ధి రాలేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు. జగన్ను తిడితేనే టీడీపీలో పదవులు వస్తాయని ఆయన భావిస్తున్నారని మండిపడ్డారు. జగన్ గురించి మరోసారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం డొక్కాకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఆశ్రయం ఇచ్చిన పార్టీలకు వెన్నుపోటు పొడవడం ఆయన నైజమని ఆరోపించారు కనకారావు. ఏదో ఒక పార్టీలో ఉండి తెలుగు పార్టీలో ఉండి ఆ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మేము ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఎస్, నువ్వు పార్టీలకు అతీతంగా పార్టీ బయట మాడితే ఓకే, నీ ఇష్టం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఛానల్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున కొలత పుచ్చుకొని ఎంత ఎక్కువ తిడితే అంత దగ్గర తీసుకుంటారు, ఏదో ఒక పదవి నాకు ఒక ముష్టిలాగా పడేస్తారనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. టీడీపీలో ఉంటావు, వైసీపీని తిడతావు, వైసీపీలోకి వస్తావు, టీడీపీని తిడతావు. అంటే అసలు ఏంటి నీ ఆలోచన, నీ ఉద్దేశం అసలు ఏంటి? ఇదే నువ్వు నేర్చుకున్నటువంటి సంస్కారం, ఇదే నువ్వు చదివినటువంటి చదువు అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. ఆ యొక్క పార్టీల ప్రాప్తం కోసం, ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నువ్వు మాటలు మాట్లాడటం అనే దాన్ని విరమించుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాం. మాకే బాధగా ఉంది. ఒక పెద్దోడివి, వయసులో పెద్దోడు కానీ వయసు మళ్ళింది కానీ బుద్ధి మాత్రం మందగించేందుకు ఆ బుద్ధి మందగించి మేము బాధపడతా ఉన్నాం.